రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. చూస్తున్నాం, కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత అదృశ్యమైపోయారు యాదగిరి అంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు యాదగిరి కుటుంబ సభ్యులు. అయితే ఎలక్షన్ తర్వాత ఇతను మిస్ అయ్యారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వెంటనే యాదగిరిని తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసుల్ని ఆదేశించింది కోర్టు. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చే సమయంలో మున్సిపల్ కౌన్సిల్ హాల్లోనే కౌన్సిలర్ యాదగిరి ఉన్నారు. ఇప్పుడు యాదగిరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మా కరెస్పాండెంట్ విక్రమ్ జాయిన్ అవుతున్నారు. అసలు మున్సిపాలిటీ, ఈ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ హైడ్రామా ఏంటి? చైర్మన్ ఎన్నికకి సంబంధించి యాదగిరిని ఒక కౌన్సిలర్ స్థాయి వ్యక్తికి సంబంధించి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం, దానికి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారిగా కనిపిస్తోంది. ఏం జరిగిందో తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. చూస్తున్నాం, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఏంటి డ్రామా? ఈరోజు చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? బిందు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఒక సినిమా థ్రిల్లర్ను తలపిస్తుంది అనుకోవచ్చు. అన్ని ట్విస్టుల మీద ట్విస్టులు, అన్ని ఎన్నో మలుపులు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, మొదటి రోజు చైర్మన్ ఎన్నికకు సంబంధించి కొంత గందరగోళం నెలకొనడము, ఉద్రిక్తత వాతావరణం నెలకొందము, కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి మున్సిపల్ కార్యాలయం మీద దాడి చేయడము, ఆ తర్వాత రాళ్ల దాడి జరగడము, ఆ తర్వాత లోపలంతా కూడా గందరగోళమైన వాతావరణం నెలకొనడంతో మొదటి రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. యాదగిరి అనే వ్యక్తి కనిపించడం లేదంటూ వారి కుటుంబ సభ్యులంతా కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ నిన్న ఎన్నికకు సంబంధించి ఎన్నిక ప్రక్రియలో యాదగిరి హాజరయ్యారు. అప్పటికే హైకోర్టు నుంచి స్టే రావడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తయిన తర్వాత వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి వాయిదా వేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఫలితాన్ని కూడా అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పబోతుంది అన్నది ఒక ఆసక్తి రేపుతున్న పరిస్థితి ఉంది. చైర్మన్ ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయి మెజారిటీతో బీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. చేతులెత్తే విధానం ద్వారా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఏం చెప్పబోతుంది? మళ్ళీ తిరిగి ఎన్నిక నిర్వహించాలని చెప్తుందా, లేకుంటే అదే ఎన్నికను కంటిన్యూ చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి శుక్రవారానికి వాయిదా వేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పబోతుంది అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇప్పటికే యాదగిరిని ఇబ్రహీంపట్నం నుంచి హైకోర్టుకు తీసుకొచ్చారు. పోలీసుల సమక్షంలో న్యాయస్థానంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు ఏం చెప్పబోతుంది? యాదగిరిని ఎవరైనా బలవంతంగా తీసుకువెళ్లారా అని కోర్టు ప్రశ్నిస్తుందా? బలవంతంగా తీసుకువెళ్తే ఎందుకు తీసుకువెళ్లారు అన్న దాని మీద కూడా కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. కోర్టు విచారణ తర్వాత ఏం చెప్తే దాని ప్రకారంగా ఈరోజు చైర్మన్ ఎన్నికకు సంబంధించి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. బిందు. ఓకే విక్రమ్, థ్యాంక్ యూ.